నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను సీతారామరాజు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు సంబంధించిన రెండో దశ అనుమతులను కేంద్ర అటవీ శాఖ మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి లేఖ అందడంతో రైతాంగంలో కొత్త సంతోషం వ్యక్తమవుతోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రెండో దశ అనుమతులు లభించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంతోషం వ్యక్తం చేశారు. అధికారులను అభినందించారు. పాలమూరు ఎత్తిపోతలకు అటవీ అనుమతులు రావడంతో ఇక ప్రాజెక్టు పనులు మరింత వేగం పుంజుకోబోతున్నాయి. ఇదే అంశంపై ఇవాళ మనం చర్చను చేపట్టినాం. ఇవాళ చర్చలో మనతో పాటు ప్రత్యేకంగా పాల్గొంటున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు గారు, అలాగే రిటైర్డ్ ఎస్సీ పాలమూరు రంగారెడ్డిపై సీఎం ఓఎస్డీగా పనిచేసిన ఎన్ రంగారెడ్డి గారు కూడా మనతో పాటు పాల్గొంటున్నారు. వెల్కమ్ అండి. ముందుగా బాలరాజు గారు, మనం చూసాం పాలమూరు రంగారెడ్డి దక్షిణ తెలంగాణకు ఒక వరప్రధాని లాంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన అటవీ శాఖ తుది అనుమతులు కూడా లభించాయి. ఎలా చూస్తుంది రైతాంగం ప్రధానంగా ఈ వార్తని? చాలా సంతోషంగా ఉంది. ఒక పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంలోనే మా ఆత్మస్థైర్యం పెరిగిపోయింది. కానీ ఆ రోజు వివిధ రకాల ఆటంకాలను సృష్టిస్తూ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ప్రాజెక్టు నిర్మించుకోవాలన్నటువంటి సందర్భంలో కుట్రదారులు లేదంటే ఆంధ్ర పెట్టుబడిదారులకు ఒక బానిసల్లాగా ఉన్నటువంటి వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయడం, కోర్టులలో కేసులు వేయడం, లేనిపోని అపోహలు సృష్టిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలను, రైతాంగాన్ని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాన్ని చూసి నిజంగా చాలా బాధేసింది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి పైన విశ్వాసం ఉండి మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి తీర్పును వారు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రాజెక్టుకు అడుగడుగును అడ్డుపడ్డారో వాళ్ళను ఈరోజు కాలగర్భంలో కలిసిపోయేటువంటి పరిస్థితిని నెలకొల్పి వాళ్ళకి తగిన రీతిలో రాజకీయంగా బుద్ధి చెప్పడం జరిగింది. వాళ్ళకి రాజకీయాలంటే రాజకీయాల కోసమే రాజకీయాలు అనే పద్ధతిలో వాళ్ళ పంతా ఉన్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయానికి ఒక కొత్త నిర్వచనం ఇవ్వడం జరిగింది. రాజకీయం అంటే ప్రజాసేవ, రాజకీయం అంటే సాగునీరు, రాజకీయం అంటే తాగునీరు అనేటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి గారు పాలన అందిస్తున్నటువంటి ఈ తరుణంలో ముఖ్యమంత్రి గారి యాగం ఫలించినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఏ యాగం చేసినా, ఏ కార్యాచరణ రూపొందించినా అది తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే ఉంటుందనేది నిన్నటి యాగం పూర్ణాహుతి సందర్భంగా నిరూపితం కావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నటువంటి బంగారు తెలంగాణ నిర్మితం కావాలనడానికి ఇవన్నీ కూడా అనుమతులు అవసరం ఉంటాయి. అనుమతులు రావడంతో నిజంగా నిన్నటి నుండి మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రంగారెడ్డి, అదేవిధంగా నల్లగొండ జిల్లాలో కొంత భాగం చాలా హర్షాన్ని ప్రకటించడం జరిగింది. చాలా సంతోషంగా పండగలు జరుపుకోవడం జరిగింది. ఒక పాలమూరు వాసిగా నేను కూడా గర్వపడతా ఉన్నా. ఇటువంటి ఒక గొప్ప ప్రకటన రావడం అనేది నిజంగా మా అందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. భవిష్యత్తులో ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేసినా ముఖ్యమంత్రి గారి ప్రయత్నం కింద అవి ఎక్కడ కూడా నిలవలేదు అనేది మాత్రం సుస్పష్టం. ఈ సందర్భంగా మాకు వచ్చినటువంటి ఈ అనుమతులు మా తలరాత రాసేటువంటి అనుమతిగా మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారు ఏదైతే పదే పదే చెప్తూ మా లోపల ఆత్మస్థైర్యాన్ని నింపుతా ఉన్నారో, రాజకీయ నాయకుడు అంటే ప్రజాప్రతినిధి అంటే కేవలం రాజకీయాలకు ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలోనూ పనిచేయడం కాదు, ఎక్కడ ప్రాజెక్టులు నడుస్తున్నా వాటిని పర్యవేక్షిస్తూ అనునిత్యం ప్రజల్లో ఉండాలని మాకు ఏదైతే చెప్తా ఉంటారో ఖచ్చితంగా కేసీఆర్ గారి, మా ముఖ్యమంత్రి గారి కలలు నెరవేరడం కోసం ప్రాజెక్టు పనులను త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రాబోయే 2-3 సంవత్సరాల లోపలనే ఎట్లయితే కాళేశ్వరం చరిత్ర సృష్టించిందో ఇప్పుడు చూస్తున్నాం. కాళేశ్వరాన్ని ఎక్కడి నుండి ఇతర దేశాల నుండి, ఇతర జిల్లాల, రాష్ట్రాల నుండి కూడా సందర్శకులు వస్తూ ముఖ్యమంత్రి గారిని పొగడతలతో ముంచెత్తినటువంటి పరిస్థితి చూసినాం. అదే వాతావరణం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కూడా చూడబోతున్నారు అనేది మాత్రం మేము ఘంటాపదంగా చెప్పగలుగుతాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి కళ నెరవేరడం కోసం, ప్రాజెక్టు పనులను పూర్తి చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తాం. ముఖ్యమంత్రి గారి కళలను నెరవేర్చి పాలమూరు వలసలను నివారించడం కోసం, పాలమూరు వలసలు వాపసు రావాలని ముఖ్యమంత్రి గారి నినాదం ఉద్యమ సందర్భంలో ఏదైతే ఉన్నదో ఆ నినాదం దిగ్విజయం అయ్యేటట్టుగా మేము అందరం కృషి చేస్తాం. దీనికి ముఖ్యంగా చొరవ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, గతంలో పనిచేసినటువంటి మంత్రులకు, అదేవిధంగా కేంద్రానికి కూడా మా ముఖ్యమంత్రి గారు నిజంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఎటువంటి ఆటంకాలు సృష్టించకుండా అనుమతులు ముఖ్యమంత్రి గారి ప్రయత్నానికి వాళ్ళు సహకారంగా ఉండే అనుమతులు ఇవ్వడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఇప్పుడు ఖచ్చితంగా పాలమూరు పచ్చబడుతుందనే విశ్వాసం మాత్రం మాకు కలిగింది. రైట్ రంగారెడ్డి గారు, ఒక ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా ముందుకు సాగాలంటే, రైతాంగానికి సంబంధించిన ఆకాంక్షలు నెరవేరాలంటే అనుమతులు అత్యంత కీలకమైనవి. గతంలో మనం చూసినాం, సమైక్య రాష్ట్రంలో అనుమతులు రావాలంటే ఎన్నో సంవత్సరాలు పట్టేది. పాలమూరు రంగారెడ్డి వంటి కీలకమైన ప్రాజెక్టుకు తుది దశ అటవీ అనుమతులు కూడా లభించడాన్ని ఎట్లాంటి పరిణామంగా మనం భావించాలి? ఇంత త్వరగా మనం అనుమతులు సాధించడానికి ఎలాంటి అంశాలు దోహదపడ్డాయని భావించాలి? చాలా శుభపరిణామం అండి ఇది మహబూబ్నగర్ జిల్లా వాసులకు, రైతాంగానికి అందరికీ.
ఎందుకంటే నేను ఐ టు బిలాంగ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, ఐ టు హెల్ప్ ఫ్రమ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. అంతకుముందు మేము మహబూబ్నగర్లో కళ్ళకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, భీమా కానీ, నెటెంపగడ కానీ చేసినప్పుడు ఇంత ఫాస్ట్గా ఏ అనుమతులు రాలేదు, ఇంత ఫాస్ట్గా. ఎందుకంటే నేను ఒకటి కళ్ళకుర్తి ఉదాహరణ చెప్తాను. మొన్న మేము ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ రాసాం పాలమూరు రంగారెడ్డి గురించి. వాళ్ళ ఫస్ట్ లెటర్ ఒకటి షూట్అవుట్ ఏం చేసిందంటే, అప్పుడు ఆ రోజు ఎల్లూరు రిజర్వాయర్, జొన్నలబోడ రిజర్వాయర్, గుడిపల్లి రిజర్వాయర్ 3 రిజర్వాయర్లు దే ఆర్ పార్ట్ ఆఫ్ కళ్ళకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్. వాటిల్లో కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ ఉండే. ఆ క్లియరెన్స్ కూడా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక క్లియర్ అయినాయి. వాళ్ళు లెటర్ రాశారు, మీరు పాతవి ఇవ్వలేదు, కొత్త దానికి ఏమి ఇస్తారని. అంటే ఆ రోజుల్లో పర్సుయేషన్ లేక ఎంత ప్రాజెక్ట్స్ డిలే అయినవి, బాగా డిలే అయినాయి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి చొరవతో మనకు వితిన్ 1.5 ఇయర్నే ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిందంటే చాలా హర్షించదగ్గ విషయము. మన ముఖ్యమంత్రి గారి పట్టుదల, వారి యొక్క ప్రేమ, మహబూబ్నగర్ జిల్లా ఉన్న ప్రేమ మన రైతాంగానికి ఎంతో లాభం ఇస్తుందని నేను భావిస్తున్నాను. రంగారెడ్డి గారు, ఇప్పుడు అంటే అత్యంత కీలకమైన ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణం దశ ఎక్కడి వరకు వచ్చిందని భావించాలి? ప్రాజెక్టు నిర్మాణం వేగంగా ముందుకు సాగడానికి ఈ అనుమతులు మనకి ఎట్లా దోహదపడే అవకాశం? ఇన్ని అడ్డంకులు ఉన్నా కూడా మేము ఆ రోజు ఒక 18 ప్యాకేజ్ అంటూ 75-80% వరకు టెండర్స్ ఫ్లోట్ చేయడం జరిగింది. మొత్తం 18 ప్యాకేజ్ల మాదిరిగా. ఈరోజు ఇంతమంది అడ్డంకులు ఇంత చేసినా కూడా సివిల్ వర్క్స్ ఆల్మోస్ట్ 50% కంప్లీట్ చేయగలిగాం మేము, చాలా సంతోషంగా. మీకు అన్ని పంప్ హౌసెస్ ఒక 50% వరకు అయిపోయినాయి, కెనాల్స్ అయిపోయినాయి. సైలెంట్గా మనం చేసుకుంటూనే పోతున్నాం. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుందండి, మనము వీరు గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి వాళ్ళని లేపినందుకు వాళ్ళు వచ్చింది. కానీ జనరల్గా ఫారెస్ట్ పీపుల్ కూడా పెద్ద చిన్న అక్వియేషన్ 500 ఎకరాలు 400 ఎకరాలు పెద్ద వాళ్ళు పట్టించుకోరు. వీరు పోయి కొద్దిగా లేపే వరకు వాళ్ళు అలర్ట్ అయ్యి కొద్దిగా అంతే కదా, ఎవరన్నా చేసినప్పుడు దానికి వెలికి తీసినప్పుడు అరే టెక్నికల్గా మా దగ్గర తీసుకోవాలి కదా అని వీళ్ళు వాళ్ళకి దారి ఇచ్చినట్టు. లేకుంటే అంతకుముందు మేము కళ్ళకుర్తి కానీ అది నెట్టెంపాడు వల్ల ఫారెస్ట్ క్లియరెన్స్ ఉన్నాయి, ఏదో కొద్దిగా మేనేజ్ చేసుకునే వాళ్ళు. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు. కాకపోతే కొంతమంది నాయకులు అనుకోండి ఎవరో ఒకరు దీన్ని అనవసరంగా లేపి ఒక పెద్ద చర్చ చేసి ప్రాజెక్టును అనవసరంగా 2 years డిలే చేశారు. అది పెద్ద బాధాకరమైన విషయము. అయినా ఇన్ని అడ్డంకులు ఉన్నా కూడా పనులు అయితే మంచిగా సమర్థంగానే ఆల్రెడీ ఒక 5,000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ కూడా బుక్ చేసినాం మేము. అన్ని పనులు 18 ప్యాకేజీలు వర్క్స్ కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కాకపోతే ఈ చిన్న వాటితో కొద్దిగా స్లో డౌన్ అంతకంటే ఎక్కువ ఉండదు. ఇట్ విల్ బి కంప్లీటెడ్ డెఫినెట్లీ. రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలపై చర్చను కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్. బాలరాజ్ గారు, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన సందర్భంలో పార్టీలకు అతీతంగా కూడా ప్రజల ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకత్వం ఏకం కావాల్సిన అవసరం ఉంటుంది. మనం కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ చూస్తూ ఉంటాం. రాజకీయ పార్టీలన్నీ కూడా అవసరమైతే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించైనా కానీ ప్రాజెక్టులు సాధించుకుంటాయి. కానీ మన రాష్ట్రానికి సంబంధించి అత్యంత కీలకమైన దక్షిణ తెలంగాణకు ఒక వరప్రదాయం లాంటి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు మీ ప్రాంతానికి సంబంధించిన ఇతర పార్టీల నాయకులే అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు జరిగిన పరిస్థితిని మనం చూస్తాం. వీటిని అక్కడి ప్రజానీకం కావచ్చు, రైతాంగం ఎట్లా చూస్తుంది? వాస్తవంగా మా పెద్దలు మా రంగారెడ్డి గారికి మాట్లాడడానికి ఆ వయసు అనుకోండి, లేదంటే పొలిటికల్ పార్టీల నాయకుల యాటిట్యూడ్ కొంచెం వారికి అనుభవం ఉంది కాబట్టి ఎక్కువగా బ్లాస్ట్ అయ్యి మాట్లాడలేదు. కానీ నిజంగా ఒక వలస కూలి బిడ్డగా నేను చాలా బాధపడతా ఉన్నా. దుర్మార్గమైనటువంటి నాయకత్వం, దుర్మార్గపు పార్టీలు మా ప్రాంతంలో ఉండడం అనేది మాకు నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా నాగం జనార్దన్ రెడ్డి గారిని తీసుకున్నా, లేదంటే ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి గారు కొల్లాపూర్ నుంచి ఎలక్ట్ అయ్యారు, వారిని తీసుకున్నా, పవన్ కుమార్ రెడ్డి గారిని తీసుకున్నా, వీరి వెనకాల ఉన్నటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులను తీసుకున్నా, లేదంటే గౌరవ మాజీ మంత్రివర్యురాలు డికే అరుణ గారిని తీసుకున్నా, వీళ్ళందరూ కూడా ప్రాజెక్టులను అడ్డుపడేటువంటి ప్రయత్నం చేశారు, ప్రాజెక్టులను ఆపేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరైనా ఒక మంచి కార్యం జరగాలి అని అంటే సమిష్టిగా ఆలోచన చేసి రాష్ట్ర, లేదంటే జిల్లా, లేదంటే గ్రామ ప్రయోజనాల కోసం ఏకమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వాలపైన ఒత్తిడి చేసి పని
ఎల్లదీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ మా దగ్గర ఉన్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి వీళ్ళందరూ కూడా అడుగడుగున ఆటంకాలు సృష్టించడము. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 32,500 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలోకి వచ్చిన వెనువెంటనే పాలమూరు పైన ఒక వరాల జల్లు కురిపించినట్టుగా వారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎట్లయితుంది, అటవీ అనుమతులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ రకంగా చేస్తారో చూస్తాము అనే సవాళ్ళు విసిరినటువంటి నాయకుల పరిస్థితి ఈరోజు ఆగమ్యగోచరంగా మారిపోయింది. కారణం అడుగడుగున ప్రజల ప్రయోజనాలను కాలరాసేటువంటి ప్రయత్నం చేసిండ్రు కాబట్టి ఈరోజు రాజకీయంగా కనుమరుగైనట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. వారి దుశ్చర్యల వల్ల, వారి దుర్మార్గపు ఆలోచనల వల్లనే పాలమూరుకు ఈ దుస్థితి పట్టింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక్కసారి ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంలోనే ఈ గడ్డకు నేను రుణపడి ఉన్నా. పాలమూరు తలరాత మార్చేటువంటి ప్రయత్నం నేను చేస్తానని వారు కంకణబద్దులై పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడి నుంచో వచ్చిండు, ఈయన ఏం చేస్తాడు అని వెటకారంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితిని చూసినాం. ఈరోజు అటువంటి పార్టీలు, అటువంటి నాయకులందరూ కూడా కాలగర్భంలో కలిసిపోవడానికి కారణం పాలమూరును ఎడారిగా మార్చడమే. ఈరోజు అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నట్టుగా మా దగ్గర కృష్ణా నది ఉన్నప్పటికీ తాగునీటికి కూడా నోచుకునేటువంటి పరిస్థితిని మేము చూసినాం. ఈరోజు మిషన్ భగీరథకు ఒక గొప్ప ప్రాజెక్టును ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. మిషన్ భగీరథ ద్వారా ఈరోజు ఆల్మోస్ట్ అన్ని విలేజెస్కు తాగునీరు అందిస్తున్నాం. తాగునీరే అందించలేకపోయారు, వీళ్ళు సాగునీరు ఎక్కడి నుంచి తెస్తారని చెప్పి ప్రజలు 2014లోనే వీళ్లకు సరైన రీతిలో బుద్ధి చెప్పడం జరిగింది. అయినా కానీ వాళ్ళు తెలివి తెచ్చుకోక కావాలని ఆటంకాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేసినారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి పట్టుదల, కసి, పాలమూరు పైన ఉన్నటువంటి ప్రేమ అనురాగం కారణంగా ఈ అటవీ అనుమతులను ముఖ్యమంత్రి గారు సాధించుకోవడం జరిగింది. ఎన్ని కేసులు వేసినా కేసులను డీల్ చేయడం కోసం, ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఒక అడ్వకేట్గా మారిండ్రు, ఒక ఇంజనీర్గా మారిండ్రు. రీడిజైన్ పేరిట ప్రత్యేకంగా ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో ఎక్కడ లేని విధంగా అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు ఇస్తే ఆ రోజు ప్రిపేర్ అయి రాలేదు అని మాట్లాడినటువంటి పరిస్థితిని చూసినాం. చర్చించడానికి భయపడిపోయినటువంటి పరిస్థితులు చూసినాం. ఈరోజు మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆటంకాలు సృష్టించేటువంటి సంఖ్య అసెంబ్లీలో తగ్గింది. అటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి నాయకులు మాత్రం కొంత తగ్గిపోయినారు అన్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. సాఫీగా ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు పోవడానికి ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పినటువంటి నా పాలమూరు జిల్లా ప్రజలకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. ఒక గొప్ప తీర్పు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తాం, ముఖ్యమంత్రి గారి వెన్నంటే నడుస్తాం, వారు ఎంబడి నడిస్తేనే మా తలరాత మారుతుందనే ఒక గొప్ప ఆలోచనతోన ప్రజలందరూ కూడా అద్భుతమైన తీర్పు నుంచి 14కు 13 సీట్లు గెలిపించడం జరిగింది. జూపల్లి కూడా ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు కూడా గెలవాల్సినటువంటి పరిస్థితి. కానీ అడుగడుగున అక్కడ ఉన్నటువంటి ఇన్నోసెంట్ పీపుల్ని అందరినీ కూడా ప్రొవోక్ చేసి ఈరోజు భూములు కోల్పోయినరు. నీళ్లు మీకు వస్తే ఏం లాభం, నీళ్లు ఎవరికి వచ్చినా ఎక్కడైనా కొంత భూములు కోల్పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే ఎక్కడో కొంత నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని లెక్క చేయకుండా పాలమూరు అంతా కూడా పచ్చబడాలనే ఆలోచనతోన జూపల్లి కృష్ణారావు గారు ఎంతో శ్రమించి ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం వారు కావాల్సినటువంటి సహాయాన్ని అందించడం జరిగింది. కానీ భవిష్యత్తులో 14కు 14 సీట్లను గెలుచుకుంటాం. పాలమూరులో ఇంకొక పార్టీ లేదు అనే విధంగానే ప్రజలు సమాయత్తమైనరు. ఈరోజు జరుగుతున్నటువంటి లోకల్ బాడీస్లో కూడా సర్పంచ్ ఎన్నికల్లో కూడా అద్భుతమైనటువంటి తీర్పునివ్వడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ పోటీలో లేనటువంటి పరిస్థితి. కారణం అడుగడుగున ఆటంకాలు సృష్టించారు. వాళ్ళు ఒరగబెట్టింది ఏం లేదు కాబట్టి ఈరోజు ప్రజలు తిరస్కరించారు. టీఆర్ఎస్ లేదంటే టీఆర్ఎస్ రెబల్ అనే చర్చ ఈరోజు గ్రామాలలో జరుగుతూ ఉంది. అంటే వార్డు మెంబర్ నుండి ఎంపీ వరకు ముఖ్యమంత్రి గారి వెన్నంటూ ప్రజలు నడవడానికి కారణం ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, ముఖ్యమంత్రి గారికి రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ, ముఖ్యమంత్రి గారికి వ్యవసాయం పట్ల ఉన్నటువంటి అవగాహన. ఈరోజు ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రాజెక్టుల పేర్లు తెలియనటువంటి వాళ్ళు, చెరువులు కుంటల గురించి తెలియనటువంటి వాళ్ళు, నా నియోజకవర్గంలోని కనుక మీరు ఉదాహరణగా తీసుకున్నట్టయితే కొండనాగుల అని ఒక గ్రామం ఉంటుంది, చాలా పెద్ద గ్రామం అది. అక్కడ రసూల్ చెరువు అని నిజాం కాలం నాటి ఒక గొలుసుకట్టు చెరువులు ఉంటాయి. 16-17 సంవత్సరాల క్రితం కట్ట తెగిపోతే కట్ట వేసే నాతుడే లేకుండే. ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాలను పూర్తి స్థాయిలో అవలంబించి చొరవ తీసుకొని అక్కడ ఆ కట్ట వేయడానికి నేను చొరవ తీసుకున్నా కాబట్టి 3000 ఎకరాల పంట 2 సార్లు పండించుకోవడం జరిగింది. అంటే ప్రజలకు ఏ నాయకుడైతే సాగునీరు అందించడానిపైన దృష్టి కేంద్రీకరిస్తారో వాళ్ళ వెన్నంటూ నడుస్తారనడానికి చెరువు కూడా ఒక నిదర్శనంగా భావిస్తా ఉన్నా. ఈరోజు చెరువులను పునరుద్ధరించేటువంటి విషయంలో కానీ, కొత్త చెరువులు తవ్వేటువంటి విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ, రైతు బంధు, రైతు బీమా, ఇటువంటి ఎన్నో
బృహత్తరమైనటువంటి కార్యక్రమాలను ముఖ్యమంత్రిగా తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో ఏ పార్టీ కూడా ఈ ప్రాంతంలో వెలగదు అని మాత్రం ఈ సందర్భంగా నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. ఈసారి మరొకసారి నేను సూచన చేస్తా ఉన్నా, ఏదైతే ఇప్పటికీ రాజకీయంగా అంతమైందో అటువంటి నాయకులు మళ్ళీ లేచి ఇంకో ఆటంకాలు పెద్దలు మాట్లాడుతూ ఎక్కడైనా ఆటంకాలు సృష్టించేటువంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ పేర్లు ప్రస్తావించడానికి కొంత, ఎందుకంటే మాలాగా పాలిటిషియన్ కారు కాబట్టి మాట్లాడలేకపోయినరు. కానీ నాగం జనార్దన్ రెడ్డి గారు, డికే అరుణ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, పవన్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం నాయకులు మా జిల్లాలో పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పాలమూరు వలసలకే పరిమితం కావాలనే విధంగా వాతావరణాన్ని నెలకొల్పినారు. ముఖ్యమంత్రి గారి నినాదం వానలు వాపసు రావాలి, వలసలు వాపసు రావాలి అంటే కూడా వెటకారంగా మాట్లాడినారు. ఏంది తెలంగాణ వచ్చినట్టు వస్తుందా, వానలు ఎట్లొస్తాయి అని అంటే ముఖ్యమంత్రి గారు హరితహార కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రకమైనటువంటి స్ఫూర్తి కలిగినటువంటి నాయకుడు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ మార్పును ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి జాతీయ స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారి పేరు వినిపిస్తూ ఉంది. దేశానికి నాయకత్వం వహించాలని ఒక గొప్ప నినాదం తెరపైకి వస్తున్నటువంటి సందర్భం. నిజంగా నిన్న చండీ యాగంలో కూడా అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నారు. గొప్ప ఆలోచనలు కలిగినటువంటి నాయకుడు దేశానికి కూడా నాయకత్వం వహిస్తే బాగుంటుందనే చర్చ నిన్నటి కూడా వినడం జరిగింది. చాలా గర్వంగా ఉంది. ఒక గొప్ప నాయకుడి నాయకత్వంలో మేము రెండవసారి నేను శాసనసభ్యుడి కావడం, వారికి అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలు ఓట్లేసినందుకు అచ్చంపేటను మరో సిద్దిపేటగా చేస్తాననే నినాదం అది ఏదైతే ఉందో పూర్తిగా ప్రతి ఎకరా గుంటాకు సాగునీరు అందించడం కోసం ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని నా ప్రజల పాదాలను కృష్ణమ్మ నీళ్లతో కడిగేటువంటి భాగ్యాన్ని ముఖ్యమంత్రి గారు కలిగించారు కాబట్టి వారి పాదాలకు కూడా మీ టీ న్యూస్ వేదికగా నేను దండాలు తెలియజేస్తా ఉన్నా. రైట్. రంగారెడ్డి గారు, మనం చూసాం గోదావరిపై అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం ఉత్తర తెలంగాణకు ఒక జీవన రేఖ లాంటి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఒక రీడిజైనింగ్ చేసి గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి రీడిజైనింగ్ ఏ విధంగా చేశారో, వాటి ఫలితాలు ఏ విధంగా రాష్ట్ర రైతాంగం అందుకోబోతున్నారో మనం చూస్తున్నాం. దక్షిణ తెలంగాణకు కూడా కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి జూరాల నుంచి శ్రీశైలంకు ప్రాజెక్టుకు సంబంధించిన వాటర్ ఏ విధంగా తీసుకోవాలనే దానిపై ఒక రీడిజైనింగ్ చేశారు ముఖ్యమంత్రి గారి ఒక ఇంజనీర్గా. వీటి ఫలితాలు ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తోంది? తప్పకుండా అండి. ఇప్పుడు రీడిజైన్, ఇప్పుడు మేము ఇంజనీరింగ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎనీ R&B కానీ ఎక్కడ కానీ ఎనీ ఎస్టిమేట్ తయారు చేసింది మళ్ళీ దానికి రీడిజైన్లు ఇది రీకాస్టింగ్ డెఫినెట్గా ఉంటుంది. రీడిజైన్ లేకుండా ఏ ఎస్టిమేట్ ఉండదు. ఇదేదో అపోహ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు, రీఇంజనీరింగ్ చేస్తున్నారు, రీడిజైన్ చేస్తున్నారు అని. ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జాబ్. మనం ఏ ఎస్టిమేట్ చేసినా రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ డెఫినెట్గా ఉంటుంది. అది ప్రతి ఒక్క ఎస్టిమేట్కి ఉంటుంది. అది ఇప్పుడు జూరాల పాలమూరు రంగారెడ్డి యాక్చువల్గా ఇది 2010లో మేమే రిటైర్డ్ ఇంజనీర్స్ కొంతమంది పోయి మన మిత్రుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ, పెంటారెడ్డి గారు కానీ, రామకృష్ణ రెడ్డి మేమంతా ఇన్వాల్వ్ అయ్యి పాలమూరు అంతకుముందు మేమేంటంటే కలకుర్తి చేసిన అనుభవం మాకున్నది. కలకుర్తి నెట్టినపాడు భీమా, కానీ అంత రాజకీయంగా మాకు అంత ప్రోత్సాహం లభించలేదు అప్పుడు. ఏదో ఇంజనీర్స్ మీద సార్ 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 అని వీళ్ళు ఎమ్మెల్యే అంటే తిరుగుడు, ఆ ఎమ్మెల్యే తిరుగుడు, మన జిల్లా ఇట్లా ఏం పడ్డది సార్, పాలమూరులో ఎవరు చాలా బాధపడుతున్నారు. మాకే చూడబుద్ధి కాక కొంతమంది నాయకులు అంటే తిరిగేవాల్సి కాలం ఉండే ఆ రోజు. ఏదో ఇక అదృష్టానికో దురదృష్టానికో శాంక్షన్ అయినాయని, కానీ 15 సంవత్సరాలని ఇంతవరకు కంప్లీట్ కాలేదు ఆ ప్రాజెక్ట్స్. మొన్న మన సీఎం గారు, ఆనరబుల్ సీఎం గారు వచ్చిన తర్వాత వానికి ఫండ్స్ అలాట్ చేసి ఈరోజు నీళ్ళన్నీ అన్ని ప్రాజెక్టుల నీళ్లు ఉంటున్నాయి, సస్యశ్యామలైంది ఆ ఏరియా. మా ముఖ్యమంత్రి గారు మహానుభావుడు పాలమూరు జిల్లాకు నిజంగా ఒక అందరు దేవునిలాగా కొలిచినప్పుడుగా తప్పలేదు. అంత ప్రేమ ఆప్యాయత చూపించింది మా మీద. నిజంగా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు లేకుంటే ఈ ప్రాజెక్టులు ఏవి కాకపోయేది. ఈవెన్ పెండింగ్ ప్రాజెక్ట్స్ కూడా కాకపోయేది నా ఉద్దేశంలో. ఇంకా పాలమూరు రంగారెడ్డి ఇష్యూకి వస్తే అదే ఆ పాత 4 ప్రాజెక్టులు డిజైన్ చేసిన కాబట్టి మళ్ళీ మేమే రిటైర్డ్ ఇంజనీర్స్ మరి ఎప్పుడన్నా కాకపోతుందా భవిష్యత్తులో, తెలంగాణ అసిస్టెంట్ పీక్లో ఉండే అప్పుడు ఎప్పుడన్నా కాకపోతుందా ఈ ప్రాజెక్ట్ అని మేమే రఫ్గా అక్కడెక్కడ చేసుకొని చిన్న ప్రిలిమినరీ సర్వేలు చేసుకొని ఒక ఎస్టిమేట్ లాగా తయారు చేసాము 10-15 వేల కోట్లకు చేసి ప్రాజెక్ట్ చేసుకుంటూ వచ్చాము. ప్రతి ఒక్క లీడర్కి సార్ ఇట్లా పాలమూరంగా చేసుకుంటే మనకు నీళ్ళు వస్తాయి, ఇట్లా వస్తాయి. ఎందుకంటే అంతకుముందు మహబూబ్నగర్ జిల్లాలో మనకు 35 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉండే. ఓన్లీ మైనర్ ఇరిగేషన్ ఇంక్లూడింగ్ మైనర్ ఇరిగేషన్ 2-2.5 లక్షల కంటే ఎక్కువగా ఉంటుండే. ఒక RDS ఒకటి ఉండే, అది 80,000 ఉంటే 30,000 అవుతుండే. జూరాల 1,00,000 ఉంటే 60,000, 70,000 అవుతుండే అప్పుడు. అంతకుమించి మహబూబ్నగర్లో ఏ ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేకుండే. అన్లెస్ అంటే ఈ కలకూర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు, భీమా, కోయిల్ సార్ వచ్చిన తర్వాత ఒక 5-6 lakhs ఏకర్స్కు ఆయకట్టు ఇవ్వచ్చు అనేది మనం డిజైన్ చేసి ఎస్టిమేట్లు టెండర్లు పిలిచాము. అది వర్క్ స్టార్ట్ అయిపోయినాయి, అన్ని ఇన్కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా పాలమూరు రంగారెడ్డి ఒకటి చేసుకుంటే మహబూబ్నగర్ మొత్తం కవర్ అవుతుంది. ఇంకేమో 35 lakhsలో
10 lakhs వేస్ట్ చేసిన 20-25 lakhs మొత్తం కవరేజ్ అవుతుంది. ఓకే. అయితే అప్పుడు ఆ ఇంజనీర్స్ చేసిన తర్వాత మనకు అదృష్టవశాత్తు మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారిని మన రిటైర్డ్ ఇంజనీర్స్ని అందరూ పిలిచి మనం ఏదో ఒకటి చేయాలి మహబూబ్నగర్కు. ఫస్ట్ వారు డైలాగ్ అది, మన మహబూబ్నగర్కి ఏదో ఒకటి చేయాలి, మహబూబ్నగర్కి ఏదైనా చేయాలి. ఇంజనీర్స్ని పిలిచి మాకు భయం అంతకుముందు ఈ పెద్ద లెవెల్లో ఏదో మినిస్టర్ దగ్గరకు పోతే మాకు అప్రోచ్ ఉంటే మహా ఎక్కువ ఉండేది. సీఎం లెవెల్లో కూడా మమ్మల్ని ఆ లెవెల్లో కష్టపడ్డాం మేము. ముఖ్యమంత్రి కలిసి అరే ముఖ్యమంత్రి గారికి ఇంత ఇంట్రెస్ట్ ఉంది అది ఇదని మేము ఫుల్ ఇక జోష్ బాగా మాకు మారల్ కరేజ్ వచ్చేసింది అనుకో. పిలిచి చెప్పేసి సార్ ఇట్లున్నది అంటే మళ్ళీ సార్ నిజంగా కూడా నేను అనుకుంటా మా చీఫ్ ఇంజనీర్స్ ఈఎన్సీలు ఎవరు కూడా అంత నాలెడ్జ్ ఉండకపోయేదాం మేము. సార్ కంప్యూటర్ పెట్టి చూస్తుంటే లెవెల్స్ ఎంత బా ఇంత పెద్ద ఇంజనీర్ అని మేము ఏం చెప్పడానికి మాకే భయం అవుతుండే. పాలమూరు రంగాడి గురించి చేస్తే లేలే ఇది బాగాలేదు మళ్ళీ కొత్త జీతం జూరాలకి వెళ్ళి మళ్ళీ అలైన్మెంట్ అని కొత్త చేసి డిజైన్స్ శ్రీశైలం నుంచి శ్రీశైలం నాగాన్ సార్ మన శ్రీశైలం మన జూరాలకి ఫస్ట్ జూరాలకి వెళ్ళి చేసాం మొత్తం. డిపిఆర్ చేసిన తర్వాత సార్ ఎందుకేమో కొద్దిగా కన్విన్స్ కాలేదు. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. కన్విన్స్ అంటే కొద్దిగా వారికి కూడా దాన్ని డిస్కషన్లో పెట్టాడు. మళ్ళీ ఒకసారి వచ్చిన తర్వాత ఏమైంది జూరాల నీళ్లు ఎట్లుంటాయి ఏం కదంటే ఏదో మనం కూడా కొద్దిగా చెప్పేది సార్ జూరాల బాగానే ఉంటుంది, ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంది, కానీ ఫ్లడ్ డేస్ తక్కువ ఉన్నాయి, అదొకటి ఇబ్బంది సార్ అంటే అది చాలుగానే ప్రాజెక్టు దానికి. ఇంకోటి కూడా చెప్పాను సార్ ఇక్కడికి వెళ్ళి అది జూరాలపేట కంప్లీట్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ ది మహబూబ్నగర్ ఉండే, ఈస్ట్ సైడ్ ఆఫ్ ది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు అచ్చంపేట కానీ నల్గొండ కూడా 3 లక్షల ఎకరాలు తీసుకుపోయేది ఉండే, అది వర్కౌట్ కాకుండా ఉండే. సార్ తప్పు కదా అది లేదని దానికి వేరే మార్గం ఆలోచన చేయాలంటే మళ్ళీ డైలీ చూసి సార్ చేసి మళ్ళీ దానికి శ్రీశైలంకి షిఫ్ట్ చేసి ఇప్పుడు ఇది మిడిల్ ఆఫ్ ది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ పోతుంది పాలమూరు రంగారెడ్డి అప్ టు రంగారెడ్డి వరకు, అంటే ఈస్ట్కు వెస్ట్కు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ వాటర్ అవుతుంది. అచ్చంపేటకు 50,000 ఎకరాలు, నల్గొండకు 3 లక్షల ఎకరాలు, మొత్తం ఇప్పుడు 15 లక్షల ఎకరాలకు సర్వ్ అవుతుంది. అక్కడ పాతది అయితే 10 లక్షలకే వచ్చేది. అట్లా ఇవల్ల చేసి రీడిజైన్ చేస్తేనే ఇవి అయినాయి. కనుక దాంతో చాలా లాభమైంది. ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకునే ఇది ఉన్నది మహబూబ్నగర్ ప్రజలంతా. మొత్తానికి పాలమూరు రంగారెడ్డిలో కూడా జూరాల నుంచి కాకుండా శ్రీశైలం వరకు శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవాలన్న ఆలోచన ఏదైతే రీడిజైనింగ్ ముఖ్యమంత్రి గారు చేశారో దానివల్ల ఫలితాలు కూడా భారీ స్థాయిలో రాష్ట్ర ప్రజానికానికి అందబోతున్నాయి, రైతాంగానికి మరి ముఖ్యంగా అందబోతున్నాయి. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చను కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. బాలరాజు గారు, ప్రాజెక్టుల నిర్మాణం అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు, సంకల్ప బలం ఉంటే 2-3 ఏళ్లలో కూడా పూర్తి చేయవచ్చని సజీవ సాక్ష్యంగా ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్టు కళ్ళ ముందు కనిపిస్తుంది. యావత్ దేశాన్నే కాదు ప్రపంచంలో చాలామంది మేధావులను కూడా ఆకర్షిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన పథకం కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పం కూడా చూస్తున్నాం. ఈ పథకం పూర్తయిపోయిన తరువాత అక్కడ ప్రజల జీవితాల్లో పాలమూరు దశాబ్దాల పాటు తరాలు నష్టపోయిన ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాలు ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? పాలమూరు ముఖ చిత్రం ఎట్లా మారబోతోంది? అందుకే ఏదైనా పని చేయాలంటే మనకు కన్విక్షన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మా ముఖ్యమంత్రి గారికి కన్విక్షన్ ఉంది తెలంగాణ పట్ల, తెలంగాణ రైతాంగం పట్ల. కాబట్టి తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ అయినా సరే ముఖ్యమంత్రి గారు టేకప్ చేసినట్టే 3-4 సంవత్సరాల లోపల పూర్తి కావాలనే ఆలోచనతోనూ ముందుకు పోవడం జరిగింది. డెడ్ లైన్లు విధించుకొని పనిచేసినటువంటి పరిస్థితిని మనం కాళేశ్వరం ఇతరతర ప్రాజెక్టులలో చూసినాం. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులుగా నామకరణం చేసినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో 6-7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి కావాల్సినటువంటి చర్యలు ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా గత పాలకులు ఎట్లా ఉన్నదంటే కాంట్రాక్టర్లను పెంచి పోషించడం, కాంట్రాక్టర్లను ధనికులుగా చేయడమే తప్పిస్తే ప్రజలకు ఏం ప్రయోజనం ఉంటుందనే దిశగా ఆలోచనలు జరగలేదు. అప్పుడు ప్రత్యేకంగా నా వంగూరు మండలాన్ని ఉదాహరణగా తీసుకున్నట్టయితే పాలమూరు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 3,000 ఎకరాల లోపు మాత్రమే డిజైన్ చేసిండ్రు. ఒక గంటెడు మట్టి కూడా తీయలేదు, కాలువలు ఎక్కడ కూడా చేయలేదు.
కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఒక్క చొరవ తీసుకొని 3,000 ఎకరాలకు ఉన్నటువంటి దాన్ని 30,000 ఎకరాలకు దాదాపుగా డిజైన్ చేసి ఈరోజు చెరువులు కుంటలు అంగూరు మండలంలో నింపుకోవడం జరుగుతూ ఉంది. అదే స్ఫూర్తి ఈరోజు అమరాబాద్ పదరా మండలాలలో కూడా రగిలింది. ప్రజలకు ఒక విశ్వాసం ఏర్పడ్డది ముఖ్యమంత్రి గారి పైన. ఎడారిగా ఉన్నటువంటి ఉప్పునుంతల మండలం, బల్మూరు మండలం, ఉప్పునుంతల మండల్, అదేవిధంగా అచ్చంపేటలో చంద్రసాగర్ అనే ఒక ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్టు విషయంలో కానీ లేదంటే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద నా అచ్చంపేటకు నీళ్లు రావాలని ముఖ్యమంత్రి గారిని అడిగినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు తనకు తానుగా చొరవ తీసుకొని అసెంబ్లీ సాక్షిగా అచ్చంపేటను పచ్చబడగొట్టే బాధ్యత నాది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంగీకరించి వారికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగమే ఈరోజు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 75,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పేసి దానికి గాను 3.5 టీఎంసీల రిజర్వాయర్లు, ఒకటి 2.5 టీఎంసీ బల్మూర్ మండల కేంద్రంలో మండలంలో, అదేవిధంగా 1 టీఎంసీ మన్ననూరులో ఒక టీఎంసీ రిజర్వాయర్ స్థాపిస్తామని చెప్పేసి అంగీకరించడము, సభా సాక్షిగా చెప్పడము, ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పదే పదే వీటిపైన వారు ప్రస్తావించడం, మాట్లాడడం కారణంగా ప్రజల లోపల ఒక ఆత్మవిశ్వాసం పెరిగి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రైతుల పక్షాన ఆలోచన చేస్తున్నారు కాబట్టి ప్రజల ఆలోచనలో మార్పు రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలకు అనుగుణంగా, ప్రజల ఆలోచనకు అనుగుణంగా రైతాంగానికి పూర్తిగా మేలు చేసే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గం విషయంలో అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులను అచ్చంపేట కోసం ప్రత్యేకంగా 3.5 టీఎంసీల రిజర్వాయర్ను పూర్తి చేసుకునే బాధ్యత మేము తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి గారు వానలు వాపసు రావాలి, వలసలు వాపసు రావాలి అంటే ఎట్లొస్తాయి అని మాట్లాడినారు. గత 2 సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నాం వలసలు వాపసు వచ్చినాయి. అదేవిధంగా గుంటూరు, కర్నూలు, ప్రొద్దుటూరు అక్కడ నుండి కూడా మాకు పంటలకు కూలీలు వలసలు రావడం జరిగింది. అంటే ఈ కొంత మేరకు వచ్చినటువంటి నీళ్లతోని, ఈ కాలువల ద్వారానే ఈరోజు వలసలు వాపసు చూసినామంటే రాబోయే రోజులలో 2-3 సంవత్సరాల లోపు పూర్తి స్థాయిలో 14 లక్షలకు పైచీలకు జనాభా ఈరోజు వలసలకు అంకితమైనటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. ఆ వలసలను నివారించేటువంటి చర్యలు ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. కాబట్టి పాలమూరు అంటే కోనసీమను తలపించే విధంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారి కళ, డిజైర్ అదే ఉంది. పాలమూరును ఒక ప్రథమ స్థానంలో ఉంచాలి, ఒక మంచి గొప్ప స్థానాన్ని పాలమూరుకి ఇవ్వాలి. అమాయకులు ఉన్నటువంటి ప్రాంతం, కష్టజీవులు ఉన్నటువంటి ప్రాంతం అని పదే ఉద్యమ సందర్భంలో కూడా నల్లగొండను, పాలమూరును పేర్లను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడేవారు. కాబట్టి నేను మాట్లాడిన దానికి సార్థకత ఉండాలంటే వీటిపైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి గారు ఫ్లోరైడ్ నివారణ కోసం తాగునీటి పథకం మిషన్ భగీరథ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పాలమూరు జిల్లా కోసం రూపకల్పన చేసి ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపలనే ప్రతి సెంటు గుంటాకు సాగునీరు అంతదనే విశ్వాసం నాకుంది. ఆ రోజు నిజమైన పండగ మేము పాలమూరు జిల్లాలో చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. రైట్. రంగారెడ్డి గారు, గతంలో మనం చూసాం ఒక ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే చేయాలంటేనే సర్వీస్ పూర్తిగా కంప్లీట్ అయిపోయే పరిస్థితి ఉండేది. కానీ ప్రాజెక్టుల నిర్మాణం వేగాన్ని దేశంలోనే ఎక్కడా గతంలో లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కావచ్చు, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కనబరుస్తున్న సందర్భం కనిపిస్తుంది. గతంలో ఇట్లాంటి వేగం ఎందుకు కనిపించలేదని మనం భావించాలి? ముఖ్యమంత్రి గారి విజన్ ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం అవుతుంది? ఇప్పుడు ఒకటండి, ఏదన్నా మేజర్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు పొలిటికల్ విల్ ఇంపార్టెంట్ చాలా. వాళ్ళు తలుచుకుంటే కాంది ఏం లేదు, కొద్దిగా డబ్బు ఫైనాన్స్ పర్స్ కూడా కొద్దిగా పర్మిట్ చేయాలి మనకు. కాకపోతే ఈ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇక పొలిటికల్ విల్ ఇట్లున్నారు, ఏమన్నా కానీ మొత్తం ప్రాజెక్టులన్నీ కట్టేసేయాలి వితిన్ 1 year 2 yearsలో. వాళ్ళ యొక్క ప్రోత్సాహం ఇంజనీర్స్ ఈరోజు ఎట్లా పనిచేస్తుందంటే, ఎస్పెషల్లీ నేను పాలమూరు రంగారెడ్డి దాంట్లో ఇన్ఛార్జ్ ఉంటే కూడా చెప్తున్నా, ప్రపంచంలో ఎస్టిమేట్స్ అన్నీ సార్ ఏం చెప్పాడు, 3-4 నెలల్లో నాకు టెండర్స్ ఇవ్వాలి మొత్తం అయిపోయింది. మేము ఆ రోజు సేమ్ అక్కడ అవైలబుల్ అయ్యే మెటీరియల్ రాయి ఉంటే అదే రాయిని పలుగొట్టి డస్ట్ చేసి శాండ్ బదులు అది రీప్లేస్ చేశాము. మట్టి కట్టలకు మట్టి వాడాలంటే మేము ఎక్కడ ల్యాండ్ ఎక్కువ చేయకుండా కట్టలకు మట్టి కావాలంటే ఇంకా 30-40 వేల ఎకరాలు మేము ఏది ఫర్టైల్ ల్యాండ్స్ మేము ఒక సెపరేట్ డిజైన్స్ చేసుకొని అందులోనే చెరువులో ఎంత భూమి మునుగుతుందో అంతే, ఇక వేరే ఎక్కడ అంటే మేము టెహరీ డ్యామ్ కూడా పోవడం జరిగింది. అక్కడ రాక్ ఫీల్డ్ డ్యామ్స్, ర్యాండమ్ సాయిల్స్ యూజ్ చేస్తున్నారు. ఏదైనా మట్టి, రాయి, రప్ప ఏదైనా బండ్స్కి యూజ్ చేస్తున్నారు. దట్ టెక్నాలజీ వాజ్ అవైలబుల్ ఇండియాలో. దాని నుండి మేము ఒక 4-5 వేల కోట్ల రూపాయలు మిగిలించుకున్నాం పాలమూరు రంగారెడ్డి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు, ప్రోత్సాహం. ఎవరు నోబడి వాజ్ టేకింగ్ పాత ఆర్థడాక్స్ మెషిన్ దాంట్లో చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పడం నుండి
ఇవల్ల డిజైన్స్ అంతా కంప్లీట్ చేసుకుని అక్కడున్న రాయిని యూజ్ చేసుకుంటున్నాం, అక్కడున్న మట్టిని యూజ్ చేసుకుంటున్నాం. మాకు మెటీరియల్ డెప్త్ లేదు, ఏం లేదు. ఇప్పుడు డిజైన్స్ అన్నీ అప్రూవ్ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ని ఎవరు ఆపలేరు. ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం దండిగా ఉన్నది. స్టాఫ్ కూడా అండి, లోయర్ లెవెల్ స్టాఫ్లు ఎంత డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. మంచిగా ఎంకరేజింగ్ ఉన్నది. ఎవ్రీథింగ్ విల్ ఓకే. ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 2 years 3 years. రైట్. మొత్తాన్ని మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి పట్టుదలతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకున్న అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయాయి. తుది దశకు సంబంధించిన అటవీ శాఖ అనుమతులు కూడా లభించిన నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం మరింత వేగం పుంజుకోబోతోంది. పాలమూరు రంగారెడ్డి ప్రజల కష్టాలు పూర్తి స్థాయిలో తీరబోతున్నాయి. రైతాంగానికి సంబంధించిన కష్టాలు తీరబోతున్నాయి. పాలమూరుకు వలసలు వాపస్ ఇప్పటికే ప్రారంభమైపోయింది. పెద్ద ఎత్తున 7 లక్షలకు పైగా ఎకరాల్లో ఇప్పటికే సాగునీరు అందుతున్న సందర్భం. రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున పాలమూరు ఒక కోనసీమను తలపించబోతుందన్న విశ్వాసం అప్పుడే అందరిలో కూడా వ్యక్తమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ ప్రైమ్ టైం డిస్కషన్. నమస్తే.